Hi students, now I am going to take one grammar topic, idioms and phrases for intermediate second year students. Here topic name is idioms and phrases. Idioms and phrases. Here, what is the meaning of an idiom? Do you know? What is the meaning of an idiom? Phrases means group of words. We know. Phrases means group of words. What is an idiom? Here, see here. Idiom. Idiom means jatiyalu, samethalu antam. Here, this question will come the క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ నెంబర్ 12 మన క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ మనకు 12th బిట్ కింద ఇస్తాడు. దిస్ క్వశ్చన్ విల్ క్యారీ 4 మార్క్స్. దీనికి కూడా మనకు 4 మార్క్స్ ఉంటాయి. హియర్ ఫస్ట్ వీ విల్ సీ వాట్ ఈజ్ అన్ ఈడియం. వాట్ ఈజ్ అన్ ఈడియం? సీ హియర్, an idiom is an artistic expression whose meaning is unpredictable from the usual meanings of its component words. Here the definition is idiom definition. This is, don't ask in the examination. Exam meeke adagadu what is an idiom ani. An idiom means, an idiom is an artistic expression. ఒక అందమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఇది, కళా సంబంధం ఎక్స్ప్రెషన్ ఈడియం అనేది. whose meaning is unpredictable from the usual meanings of its components words. అక్కడ ఇచ్చిన పదాలకు వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ మనకు ఈడియమ్స్లో ఆడ ఉన్న వర్డ్ ఒకటైతే మీనింగ్ వేరే ఒకటి వస్తుంది. అన్ప్రెడిక్టబుల్, మనం ఊహించలేం దాని మీనింగ్ ఏమొస్తుంది అనేది. ఆడ ఇచ్చింది ఒకటి, మనం ఊహించుకునేది ఒకటి, మీనింగ్ వేరే ఇస్తుంటుంది. దట్ ఈస్ కాల్డ్ అన్ idiom. It is a dialect which is peculiar to a people and adds glamour to the language. What is the use of an idiom? మరి ఇంతకు idiom యొక్క ఉపయోగం ఏంటంటే, it adds glamour to the language. Here with the using of an idioms, glamour to the language, మనకు లాంగ్వేజ్కి గ్లామర్ వస్తుందట ఈడియమ్స్ వల్ల. Now let us see. ఇప్పుడు చూద్దాం. Now let us look at some idioms, idiomatic expressions and their usage. Now open your textbook, see page number 251. Some idioms are given. ఇక్కడ మనకు కొన్ని idioms ఇచ్చాడు. Now I am going to explain these idioms. Nearly 50 idioms are there. ఇక్కడ మనం చూస్తే ఒక 50 ఉన్నవి. From these 50 will give at least 4 idioms. ఈ 50 నుంచి మీకు ఎగ్జామినేషన్లో 4 డెఫినెట్గా అడుగుతాడు. యూ విల్ లెర్న్ 50 idioms. మీరు తప్పకుండా ఈ 50 idioms నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. పేజ్ నెంబర్ 251. లెట్ us see. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. Once in a blue moon. This is an idiom. Once in a blue moon. Once in a blue moon అంటే ఈ బ్లూ మూన్లో ఒకటి అనే మీనింగ్ రాదు. దిస్ మీనింగ్ ఈజ్ సపరేట్. ఇది ఇచ్చే మీనింగ్ ఏంది? హ్యాపెన్ వెరీ రేర్లీ. హ్యాపెన్ వెరీ రేర్లీ. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే హ్యాపెన్ వెరీ రేర్లీ అనే మీనింగ్ వస్తుంది, అంటే అరుదుగా జరగడం. Now using of this idiom we make one sentence. We will make one sentence. ఇప్పుడు ఈడియంను ఉపయోగిస్తూ ఒక సెంటెన్స్ తయారు చేద్దాం. He attends the classes once in a blue moon. This is your own sentence. ఇట్లా మీరు ఈడియం ఇస్తే మీరు ఓన్ సెంటెన్సెస్లో రాయాలి. ఆ ఈడియంను ఉపయోగిస్తూ ఓన్ సెంటెన్సెస్ రాయాలి. ఎట్లా? హీ అటెండ్ ద క్లాసెస్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. అతడు
క్లాసులకు అరుదుగా హాజరవుతాడు, అరుదుగా వస్తాడు క్లాసులకి అని అర్థం. హీ అటెండ్స్ ద క్లాసెస్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. మళ్ళీ ఇచ్చిన ఈడియం నువ్వు రాసే సెంటెన్స్లో డెఫినెట్గా వస్తుంది, అది ఉంటేనే మీనింగ్ ఇస్తుంది. అండర్స్టాండ్ ప్రాపర్లీ స్టూడెంట్స్, అండర్స్టాండ్ ప్రాపర్లీ, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం లేదు, బట్టి పట్టవలసిన అవసరం లేదు. ఫస్ట్ సీ ద ఈడియం, రిమెంబర్ ఈడియం, ఈడియంను గుర్తుపెట్టుకోండి. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అన్న, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే బ్లూ మూన్లో ఒకటి కాదు మీనింగ్, మీనింగ్ ఈజ్ సపరేట్. వాట్ ఈస్ దట్ మీనింగ్? హ్యాపెన్ వెరీ రేర్లీ. దాని మీనింగ్ ఏంది? హ్యాపెన్స్ వెరీ రేర్లీ అంటే అరుదుగా జరగడం. ఈ మీనింగ్ గుర్తుపెట్టుకొని ఓన్ సెంటెన్స్ రాయాలి. హీ అటెండ్ ద క్లాసెస్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. హీ అటెండ్ ద క్లాసెస్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఇట్లా మనం ఒక సొంత వాక్యాన్ని రాయవలసి ఉంటుంది. ఇక్కడిచ్చిన వాక్యం రాయాలని రూల్ లేదు. రైట్ యువర్ ఓన్ సెంటెన్స్, మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్. మీరు సొంతంగా వేరే విధంగా రాయొచ్చు, బట్ యూజ్ దిస్ ఈడియం ఓన్లీ. కానీ మీరు ఆ వాక్యం తయారు చేసేటప్పుడు ఈ ఈడియమే వాడాలి. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనేది మళ్ళీ ఇచ్చిన మీరు రాసే సెంటెన్స్లో డెఫినెట్గా రావాలి. నెక్స్ట్ సి సెకండ్ వన్, విల్ సీ నౌ సెకండ్ వన్. యాన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్. సెకండ్ ఈడియం ఏంది? యాన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అంటే ఇక్కడ యాక్చువల్గా ఒక భుజము ఒక కాలు అన్నట్టు వస్తుంది. దిస్ ఈజ్ నాట్ ఒరిజినల్ మీనింగ్, ఇది కరెక్ట్ మీనింగ్ కాదు. ఒరిజినల్ మీనింగ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. రియల్ మీనింగ్ ఈజ్ వాట్? వెరీ ఎక్స్పెన్సివ్. యాన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ మీన్స్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదైన అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. రిమెంబర్ మీనింగ్, ఎస్పెషల్లీ యూ విల్ రిమెంబర్ మీనింగ్. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ అన్ ఈడియం? ఆ ఇచ్చిన ఈడియం యొక్క మీనింగ్ ఏందనేది నువ్వు డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. నో నీడ్ టు రైట్ దట్ మీనింగ్, యూ నో నీడ్ టు రైట్ దట్ మీనింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్లో దాని మీనింగ్ రాయవలసిన అవసరం లేదు. రైట్ యువర్ ఓన్ సెంటెన్స్ యూజింగ్ విత్ అన్ ఈడియం. ఈడియంను ఉపయోగిస్తూ సొంత వాక్యం రాయాలి, మీనింగ్ రాయకండి. బట్ రిమెంబర్, కానీ గుర్తుపెట్టుకోవాలి మీనింగ్ ఏందనేది. అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అంటే ఇక్కడ ఒక కాలు ఒక భుజం అంటే మీనింగ్ ఏంది? వెరీ ఎక్స్పెన్సివ్, ఖరీదైన. నౌ సీ వన్ సెంటెన్స్. ఇట్ కాస్ట్ మీ అన్ ఈడియం అండ్ ఏ లెగ్ టు స్టడీ ఇన్ ద USA. ఇట్ కాస్ట్ మీ అన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ టు స్టడీ ఇన్ ద USA. నాకు ఇక్కడ USAలో చదవడం అనేది చాలా ఖరీదైనది, ఖరీదుతో కూడుకున్నది. అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్, సీ హియర్, అది వచ్చేసింది దాంట్లో ఈడియం, ఆ వాక్యంలో వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ పీస్ ఆఫ్ ద కేక్. ఏ పీస్ ఆఫ్ ద కేక్, ఒక కేక్ ముక్క అనే మీనింగ్ రాదు. మనం అనుకుంటాం పీస్ ఆఫ్ ద కేక్ ఏమో సార్ కేక్ ముక్క కదా అనుకుంటాం, బట్ నాట్ దట్ రియల్ మీనింగ్. బట్ అన్ప్రెడిక్టబుల్ మీనింగ్, ఊహించని మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ? ఏ పీస్ ఆఫ్ ద కేక్ మీన్స్ వెరీ ఈజీ. ఏ పీస్ ఆఫ్ ద కేక్ మీన్స్ వాట్? వెరీ ఈజీ, చాలా సులభమైన. ఇష్టం తెలుగులోన్నా గుర్తుపెట్టుకో, దాని మీనింగ్ ఇంగ్లీష్లోనే లేదు, యాజ్ యువర్ లైక్, బట్ రిమెంబర్ ద మీనింగ్. ఏ పీస్ ఆఫ్ ద కేక్ మీన్స్ వెరీ ఈజీ. ఏ పీస్ ఆఫ్ ద కేక్ అంటే అర్థమైంది? చాలా సులభమైన. నౌ సీ ద సెంటెన్స్. ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం. బ్యాటింగ్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ ద కేక్ ఫర్ విరాట్ దీస్ డేస్. బ్యాటింగ్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ ద కేక్ ఫర్ విరాట్ కోహ్లీ దీస్ డేస్. ఈ రోజులలో విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ అనేది చాలా సులభం. సియర్ వెరీ ఈజీ సెంటెన్స్. మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ఈ సెంటెన్స్ రాయొచ్చు, వేరే సెంటెన్స్ రాయచ్చు, యాజ్ యువర్ లైక్, బట్ ఈజీ సెంటెన్స్ ఆర్ గివెన్, చాలా ఈజీగా ఉంటాయి ఇవి. నెక్స్ట్ ఫోర్త్ ఈడియం, ఫోర్త్ వన్, ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్. A drop in the ocean, it is an idiom. What is the meaning of this idiom? A very small part of something much bigger. A drop in the ocean means samudramlo oka chukka. A drop in the ocean, samudramlo neeti chukka anta antam. A very small part of something much bigger అంటే ఎక్కువ మొత్తంలో ఉన్నదంటే కొంచెం భాగం, కొంచెం. A very small part of something much bigger.
గట్టిగా సముద్రంలో నీటి బొట్టు అంత అంటే చాలా తక్కువ. సముద్రంలో ఒక నీటి చుక్క అంటే అర్థమైంది చాలా తక్కువ అన్నట్టు. సియర్ సెంటెన్స్ ద స్మాల్ డొనేషన్ వాజ్ జస్ట్ ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్. ద స్మాల్ డొనేషన్ వాజ్ జస్ట్ ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్. నా ఈ చిన్న విరాళము ఒక సముద్రంలో నీటి చుక్కంతది. సీ హియర్ సింపుల్ సెంటెన్స్. ద స్మాల్ డొనేషన్ వాజ్ జస్ట్ ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, బైట్ వన్స్ టంగ్. బైట్ వన్స్ టంగ్ ఇది కరెక్ట్ మీనింగ్ వస్తుంది. బైట్ వన్స్ టంగ్ అంటే ఇది నాలుక ఖర్చుకోవడం, నాలుక ఖర్చుకోవడం, కొరుక్కోవడం అంటుంటాం. బైట్ వన్స్ టంగ్. వాంట్ టు సే సంథింగ్ బట్ స్టాపింగ్ వన్ సెల్ఫ్. వాంట్ టు సే సంథింగ్ బట్ స్టాపింగ్ వన్ సెల్ఫ్. నాలుగు ఖర్చుకోవడం అంటే ఏంది? ఒక్కొక్కసారి మనం చెప్పబోయి వద్దు అని ఆపుతాం. వాంట్ టు సే సంథింగ్ బట్ స్టాపింగ్ వన్ సెల్ఫ్. చెప్పబోయి నా నాలుక దగ్గరికి వచ్చి మరీ ఆపేస్తాం. దట్ ఈజ్ బైట్ వన్స్ టంగ్. దాన్ని మనం నాలుగు ఖర్చుకోవడం అంటాం. అంటే ఏంది ఇక్కడ? సీ ద సెంటెన్స్ చూడండి. సితారా వాంటెడ్ టు స్పీక్ అవుట్ అబౌట్ ద అన్ఫెయిర్ డిసిజన్ బట్ షీ బిట్ హర్ టంగ్. సితారా వాంటెడ్ టు స్పీక్ అవుట్ అబౌట్ ద అన్ఫెయిర్ డిసిజన్. ఇక్కడ సితారా ఏదో అన్ఫెయిర్ డిసిజన్ ఏదో మాట్లాడబోయింది, చెప్పబోయింది. బట్ షీ బైట్ హర్ టంగ్. నాలుగు ఖర్చుకున్నది, నాలుగు గురుకున్నది, చెప్పలేకపోయింది, ఆపేసి. సిక్స్త్ వన్, గో ద ఎక్స్ట్రా మైల్. గో ద ఎక్స్ట్రా మైల్. సి ద ఈడియం, సిక్స్త్ ఈడియం, గో ద ఎక్స్ట్రా మైల్. అంటే ఎక్స్ట్రా మైల్ వెళ్ళడం అంటే మీనింగ్ ఏంది? డూయింగ్ మచ్ మోర్ దాన్ రిక్వైర్డ్. డూయింగ్ మచ్ మోర్ దాన్ రిక్వైర్డ్. రిక్వైర్డ్ మీన్స్ నీడెడ్. డూయింగ్ మచ్ మోర్ దాన్ రిక్వైర్డ్ మీన్స్ అవసరమైన దానికన్నా ఎక్కువ చేయడం. గో ద ఎక్స్ట్రా మైల్ మీన్స్, గో ద ఎక్స్ట్రా మైల్ అంటే అవసరమైన దానికన్నా ఎక్కువ చేయడం. డూయింగ్ మచ్ మోర్ దాన్ రిక్వైర్డ్. మై ఫాదర్ ఆల్వేస్ గోస్ ద ఎక్స్ట్రా మైల్ టు హెల్ప్ ద నీడీ. మై ఫాదర్ ఆల్వేస్ గోస్ ద ఎక్స్ట్రా మైల్ టు హెల్ప్ ద నీడీ. ఇక్కడ మా నాన్నగారు అవసరమైన దానికన్నా ఎక్కువ చేస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు. అవసరమైన దానికన్నా ఎక్కువ సహాయం చేస్తూ ఉంటాడు. మై ఫాదర్ ఆల్వేస్ గోస్ ద ఎక్స్ట్రా మైల్ టు హెల్ప్ ద నీడీ. ఇట్లా మనం ఇచ్చిన ఈడియంని ఆ సెంటెన్స్లో ఇమీడియట్ అట్టు గో ద ఎక్స్ట్రా మైల్. మై ఫాదర్ ఆల్వేస్ గోస్ ద ఎక్స్ట్రా మైల్. ఆ ఇచ్చిన ఈడియం డెఫినెట్గా నువ్వు రాసే సెంటెన్స్లో రావాలి, అప్పుడే పర్ఫెక్ట్ మీనింగు వస్తుంది. సో విల్ కంటిన్యూ దిస్ టాపిక్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.